గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం తదియ రాత్రి 10 గంటల 45 నిమిషాల వరకు ఉంది. పూర్వభద్రా నక్షత్రం రాత్రి 7 గంటల 43 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే మంగళవారంగా 4 గంటల 41 నిమిషాల నుంచి ప్రారంభమై బుధవారం నాడు మరి ఉదయం అంటే సూర్యోదయానికి ముందు జస్ట్ బిఫోర్ 6 గంటల 11 నిమిషాలు తెల్లవారితే బుధవారంగా 6 గంటల 11 నిమిషాలకి పూర్తవుతోంది. అమృత ఘడియలు తెల్లవారితే మంగళవారంగా 6 గంటల 11 నిమిషాలకు పూర్తవుతోంది. మరి అమృత ఘడియలు పగలు 12 గంటల 17 నిమిషాల నుంచి 1 గంట 46 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 37 నిమిషాల నుంచి 1 గంట 25 నిమిషాల వరకు ఉంది. మరల 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 30 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 33 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 56 నిమిషాలకు, పగలు 11 గంటలకి శుభ సమయం నడుస్తోంది. ఈ రోజున మరి 12వ తారీఖు నాడు మన పంచాంగంలో ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే గురువు మేషంలో, రాహు మీనంలో, చంద్ర శనులు ఇద్దరు కూడా మరి కుంభంలో ఉన్నారు. ఈ రోజున మనం పూర్వభద్ర నక్షత్రం రాత్రి 7:43 దాకా ఉందని చెప్పుకున్నాం. మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి చంద్రుడు మీనంలో ప్రవేశిస్తున్నారు. ఇక రవి, బుధ, కుజ, శుక్ర చాతుర్గ్రహ కూటమి ప్రస్తుతం ఇప్పుడు ఉంది. ఈ చాతుర్గ్రహ కూటమి ప్రభావం మన మీద ఏమైనా ఉంటుందా అంటే ఏకరాశో యదాయాంతి చత్వారః పంచఖేచరాః చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం అని చెప్పి శాస్త్రవాక్యం ఉంటుంది. 4 గ్రహాలు ఒకే రాశిలో కలిసి సంచారించడం మూలంగా అది ఒక చెడు సంబంధమైన ఫలితాలని సూచిస్తుంది. భారతదేశంలో కావచ్చు, అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే. ఇందులో భాగంగా ఈ చాతుర్గ్రహ కూటమి అనేది ఇవాళ 12వ తారీఖు, 13వ తారీఖు 2 రోజులు ఉంది. 13వ తారీఖు నాడు మరి కుంభంలోకి రవి రావడంతో అది పోతుంది. ఈ చాతుర్గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు వచ్చిన తర్వాత కొద్ది రోజుల లోపుగా ఎప్పుడప్పుడు చెడు ప్రభావం చూపిస్తాయి. ఇట్లాంటి సందర్భాల్లోనే మనకి ఈ ఎలక్షన్ డేట్లు డిక్లేర్ అవ్వడం ఇట్లాంటివి జరిగితే కనుక ఈ ప్రభావం కూడా ఆ ఎలక్షన్ మీద కూడా చెడు ప్రభావాలు చూపించే అవకాశం వస్తూ ఉంటుంది. చాతుర్గ్రహ కూటమి ప్రభావం ఖచ్చితంగా ఎట్లా లేదన్నా కానీ మళ్ళీ ఇంకో చెడు యోగం కానీ ఇంకో మంచి యోగం కానీ నడిచేంత వరకు దాని ప్రభావం కనబడుతుంది. అందులో భాగంగా ఈ 12వ తారీఖు, 13వ తారీఖు ఉన్నటువంటి చాతుర్గ్రహ కూటమి ప్రభావం కూడా రేపటి రాబోయే ఎలక్షన్ల మీద చెడు ప్రభావాలు చూపించే అవకాశాలు వస్తాయని చెప్పేసి, రాజకీయ పరిణామాలు తేడా వస్తాయని చెప్పేసి, అలాగే మళ్ళీ ఉగాది కూడా అట్లాగే వచ్చింది. మరి ఇవన్నీ కూడా బేస్ చేసుకుంటే ఈసారి కొంచెం విచిత్రమైనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉంటాయి. మరి ఇంకా ఇతర అంశాలను కనుక మనం ప్రస్తావన చేసుకుంటే ఈ రోజున గోచారం రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున చంద్రరాహులు ఇద్దరు కూడా వ్యయంలో సంచారం చేస్తూ ఉన్న సందర్భంలో మధ్యాహ్నం నుంచి ఈ మేషరాశి వాళ్ళకి మానసికమైనటువంటి ఇబ్బందులు బాగా పెరుగుతూ ఉంటాయి. ఏ పని చేస్తున్నా ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేద్దామా వద్దా, ఇలాగ ఏవేవో అక్కర్లేని ఆలోచనలు, ప్రశ్నలు అన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వీటి ప్రభావం చేత కొంచెం ప్రతి పనిలోనూ కూడా సరైనటువంటి దృష్టిని కేంద్రీకరణ చేయలేక ఎప్పుడేం చేయాలి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రయత్నాలకి అడ్డంకులు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, అన్ని వ్యవహారాలకి కూడా మీ మానసిక పరిస్థితి సరిగా పనిచేయక కొంచెం చికాకులను సృష్టించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని
ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో జగన్మాతను అర్చించి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా అర్చన పూర్తయిన తర్వాతే బయటికి వెళ్ళే విధంగా మీరు మీ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి. చాలా ధైర్యంగా ఉంటారు, అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు, గ్రహచారం చాలా బాగుంది, అన్ని పనులు చాలా బాగా నడుస్తూ ఉంటాయి, వేగంగా పూర్తవుతాయి, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, కుటుంబ సభ్యులందరూ బాగా ప్రోత్సహిస్తారు, ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, అన్ని వ్యవహారాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి విషయాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకించి మీరు మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం చేసుకోవడం కోసం చెప్పేసి ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఈ 2 రోజులు కూడా మీకు గ్రహచారంలో అనుకూల స్థితులు, మీ బుద్ధి బాగా పనిచేయడం, కార్యక్రమాల మీద దృష్టి బాగా కేంద్రీకరణ చేయడం, లాభదాయకమైన ఫలితాలు పొందడం దానికి గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి మీరు తెలివిగా సమయాన్ని వృధా చేసుకోకుండా కాలక్షేపం చేయమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిథున రాశి. ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది, కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి, చికాకులు సరి చేసుకుంటూ ముందుకెళ్తారు. క్రమంగా మీకు 1 by 1 ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఏదో ఒక రకంగా సమస్యల్ని పరిష్కరించుకుని లాభాలు అందుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి ఫలితాంశాలు చాలా బాగా ఉన్నాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి చికాకులు బాగా వెంబడించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తెలివిగా ముందు జారి చర్యతో వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యకార్యాలు, పెద్దలను సందర్శించడాలు, ఏదో శుభకార్యాల నిమిత్తంగా ప్రయాణాలు, వీటి మీద ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. కానీ ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు ధోరణి విడనాడాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి సూచన చేస్తున్నాం. సింహరాశి. చాలా ధైర్యం పెరుగుతుంది, ప్రతి పని కూడా నేను చేయగలను అనేటువంటి ధీమా పెరుగుతుంది. కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం తద్వారా మీకు విజయాలు లభిస్తాయి. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకోవాలి అంటే మీరు ఓర్పుగా వ్యవహరించాలి. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. షష్ఠంలో ఉన్న రవికుజులు మీకు మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు, ప్రణాళికలు బాగా చేసే అవకాశం ఇస్తారు. అయితే ఇక్కడ బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. కొంచెం కుటుంబ విషయాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. కన్యా రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొత్త కొత్త సలహాలు అందుతాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తులారాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి వాళ్ళు మీకు బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు దగ్గరలో చాలా విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పెరుగుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు తీరుతాయి. ప్రస్తుతం గ్రహచారం చాలా బాగుంది.
ఈ నేపథ్యంలో మీకు భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు తీరి కొత్త కొత్త లాభాలు కూడా పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా మటుకు అనుకూల స్థితితోనే నడుస్తుంది. అప్పుడప్పుడు కొంచెం ఆగ్రహావేశాలు వస్తుంటాయి. అయితే చాలా ఓర్పుగా, చాలా ధైర్యంగా, చక్కగా ప్రవర్తించి కార్యక్రమాలను అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అందరూ కూడా మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. శరీరం బాగా అనుకూలంగా ఉంటుంది, అంటే ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఇంకా ఉత్సాహంగా ఉండే అవకాశం వస్తుంది. ఆర్థిక వెసులుబాటు చాలా బాగుంటుంది. అన్ని విధాలా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. ధనురాశి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా తెలివిగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా ప్రయత్నం చేస్తారు. ఆ కారణం చేత చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి మకర రాశి వాళ్ళు. ఇవాళ్లే కాదు, ఎప్పుడు గోచారం పెట్టినా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి అని చెప్పి మాట వస్తూ ఉంటుంది. వ్యవహరించాలి, తప్పదు. కారణం ఏంటంటే గ్రహచారంలో కొంచెం విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాల యొక్క సంచారం నడుస్తూ ఉంది. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ, ఆర్థిక విషయాలను కూడా ఏదైనా ప్రత్యేకించి సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. దాని ద్వారా మీకు కొంచెం చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఈ మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఇద్దరు కూడా కుదిరితే మరి శని రాహు కేతులకు జపాలు చేసుకోవడం చాలా ఆవశ్యకం. మీకు ఈ కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఇద్దరికి కూడా రవికుజుల యొక్క సంచారం కూడా బాగలేదు. ఈ మకర కుంభరాశి వాళ్ళు శని రాహు కేతులతో పాటు మరి రవికుజులకు కూడా శాంతి చేసుకోవడం మూలంగా కొంచెం ఉధృతం తగ్గుతుంది. రాబోయే కొద్ది కాలం పాటు రాహు ఇక్కడ బాగుండలేదు అనుకునే దానికంటే కూడా కేతు, శని, రవికుజుల యొక్క సంచారమే కొద్ది రోజుల పాటు ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధలతో జీవితాన్ని గడుపుకోవాలి. ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు కనుక జీవితాన్ని గడుపుకుంటే కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకునే అవకాశం వస్తుంది. సహజంగా ఏమి చెయ్యం, ఎట్లా ఉంటుంది మాకు అంటే కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం గ్రహచారం కొంచెం ఇబ్బందికరంగా ఉందని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. సందర్భానుసారంగా ఆలోచించే శక్తి వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.